Hi and hello to all. Due to COVID-19, we are shifted our institute regular classes to home. Please listen and note down the notes carefully for preparation. We are from Shanmukha ITI Kodat. Today we are going to discuss about the electrician second sem, module 1, cells and batteries. In order to go through cells and batteries, we should know what is electrolysis. In that electrolysis, we should know about electrolyte. What is an electrolyte? దిస్ ఈజ్ ఎ సొల్యూషన్ ఇన్ విచ్ కరెంట్ పాసెస్. కరెంట్ అనేది దేంట్లో అయితే పాస్ అవుతుందో, ఏ సొల్యూషన్లో అయితే పాస్ అవుతుందో దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ 3 టైప్స్ ఉంటాయి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, ది ఎలక్ట్రోలైట్ ఇన్ విచ్ కంప్లీట్ అయనైజేషన్ టేక్స్ ప్లేస్, దట్ ఎలక్ట్రోలైట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఏ ఎలక్ట్రోలైట్లో అయితే కంప్లీట్ అయనైజేషన్ అనేది జరుగుతుందో దాన్ని ఏమంటామంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటిది? These are the compounds of strong acids like H2SO4 and HCl. H2SO4 means hydrogen sulfuric acid. HCl means hydrochloric acid. Alkali solutions means NaOH, KOH. Sodium hydroxide, potassium hydroxide. OH group ఉన్న వేటినైనా వాటిని ఏమంటామంటే ఆల్కలీ సొల్యూషన్స్ అని అంటాం. Ionic salts, example common salt NaCl. ఓకే, sodium chloride. సెకండ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఎలక్ట్రోలైట్స్, ఏ ఎలక్ట్రోలైట్లో అయితే అయాన్స్ అనేవి లిటిల్ ఎక్స్టెంట్లో డిసోషియేట్ అవుతాయో, అంటే లిటిల్ అమౌంట్లో అయాన్స్ అనేవి అయనైజ్ అవుతాయో వాటిని ఏమంటామంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫార్మిక్ యాసిడ్ అండ్ నైట్రస్ యాసిడ్. ద థర్డ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ నథింగ్ బట్ నాన్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్, ఏ ఎలక్ట్రోలైట్లో అయితే అయనైజేషన్ అనేది జరగదో, అంటే ది ఎలక్ట్రోలైట్స్ డూ నాట్ అయనైజ్ బికాస్, ఎందుకంటే కరెంట్ డజంట్ పాసెస్ త్రూ ఇట్. కరెంట్ అనేది దాంట్లో ఫ్లో అవ్వదు. ఏ సొల్యూషన్లో అయితే కరెంట్ అనేది ఫ్లో అవ్వదో దాన్ని ఏమంటామంటే నాన్ ఎలక్ట్రోలైట్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి డిస్టిల్ వాటర్, ఆల్కహాల్, పెట్రోల్, కిరోసిన్ ఆయిల్, క్లోరోఫామ్, బెంజిన్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాలిసిస్. వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రాలిసిస్? ఎలక్ట్రాలిసిస్ ఈజ్ Definition 1. A chemical change in aqueous solution is called electrolysis. Definition 2. Splitting of ions in an aqueous solution. Definition 3. Deposition of anions, cations on the electrodes of anode and cathode. అంటే ఒక కెమికల్ చేంజ్ వల్ల యాక్యూయస్ సొల్యూషన్ అనేది స్ప్లిట్ అవుతాయి, అంటే సొల్యూషన్ అనేది అయాన్స్గా స్ప్లిట్ అవ్వడాన్ని ఏమంటామంటే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అని అంటాం. ఓకే, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కరెంట్ పాసెస్ త్రూ ఇట్. ఇఫ్ ఓన్లీ కరెంట్ పాసెస్ త్రూ యాక్వియస్ సొల్యూషన్, నథింగ్ బట్ అండ్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ యూజ్ చేస్తాం మనం, ఎలక్ట్రోలైట్ యూజ్ చేస్తాం కదా, ఆ ఎలక్ట్రోలైట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వడం వల్ల అయాన్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. ఈ ప్రాసెస్ని ఏమంటాం? ఎలక్ట్రాలిసిస్ అని అంటాం. ఎలక్ట్రాలిసిస్ గురించి తెలుసుకునే ముందు ఎలక్ట్రాలిసిస్కి రిలేటెడ్గా టర్మ్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. ఫస్ట్ వాటిలో వచ్చేసి ఆయాన్స్ ఒకటి. ఆయాన్స్ అనేవి 2 టైప్స్, యానయాన్స్, క్యాటయాన్స్. యానయాన్స్ ఎప్పుడైనా నెగిటివ్ సైన్ని కలిగి ఉంటాయి, క్యాటయాన్స్ ఎప్పుడైనా పాజిటివ్ సైన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ అంటే వాటి నేమ్స్ వచ్చేసి యానోడ్ అండ్ క్యాథోడ్. యానోడ్ని ఏమంటామంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటాం, క్యాథోడ్ని వచ్చేసి నెగిటివ్ ఎలక్ట్రోడ్ అని అంటాం. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నది ఎలక్ట్రోలైట్ అంటే. ఎలక్ట్రోలైట్ అనేది ఒక యాక్వియస్ సొల్యూషన్ ఎందుకంటే అది దాంట్లో కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అని అంటాం. కరెంట్ పాస్ అవ్వని దాన్ని ఏమంటాం? నాన్ ఎలక్ట్రోలైట్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఫర్ వోల్టామీటర్, సింపుల్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. ఓకే, ఇన్ దిస్ one anode, black electrode is one electrode is represented with positive symbol, one electrode is represented with negative symbol. Okay, positive symbol electrode is nothing but anode, negative electrode symbol is nothing but cathode, and CuSO4 is an electrolyte. This total diagram is known as voltmeter. దీంట్లో ఎప్పుడైతే మనం బ్యాటరీ త్రూ కరెంట్ అనేది పాస్ చేస్తామో అప్పుడు ఎలక్ట్రాలిసిస్ అనేది జరుగుతుంది. ఆ ఎలక్ట్రాలిసిస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? CuSO4 అనేది ఏంటిది? ఎలక్ట్రోలైట్ స్ప్లిట్ అవుతుంది. ఎందుకు? ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటిది?
ఎలక్ట్రోలైట్ అనేది స్ప్లిట్ అవ్వడాన్ని ఏమంటాం మనం ఎలక్ట్రోలసిస్ అంటాం. ఓకే, CuSO4 ఎలా స్ప్లిట్ అవుతుంది, Cu+2+SO4-2 ఇవి అయాన్స్ అనమాట. పాజిటివ్ నెగిటివ్ అయాన్స్గా డిసోషియేట్ అవుతుంది. డిసోషియేట్ అవ్వడం అంటే స్ప్లిట్ అవ్వడం. Cu+2లో మనకి ఏం కనిపిస్తుంది, పాజిటివ్ సైన్ కనిపిస్తుంది కాబట్టి వాటిని ఏమంటాం మనం క్యాటయాన్స్ అని అంటాం. SO4-2లో నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి వాటిని యానయాన్స్ అని అంటాం. ఎప్పుడైనా కానీ క్యాటయాన్స్ అట్రాక్ట్స్ టువర్డ్స్ క్యాథోడ్. క్యాటయాన్స్ అనేవి ఎప్పుడు కూడా క్యాథోడ్ వైపు ఆకర్షించబడతాయి. యానయాన్స్ అట్రాక్ట్స్ టువర్డ్స్ యానోడ్. యానయాన్స్ ఎప్పుడైనా యానోడ్కి వెళ్ళి అట్రాక్ట్ చేయబడతాయి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే క్యాథోడ్ CC. ఓకే, క్యాటయాన్స్ క్యాథోడ్ CC, యానయాన్స్ యానోడ్స్ AA. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఇప్పటిదాకా ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎలక్ట్రాలిసిస్ ఎవరు ఇంట్రడక్షన్ ఇచ్చారంటే ఫారడే ఫస్ట్ లా ఇచ్చాడు, సెకండ్ లా ఇచ్చాడు. ఫారడే ఫస్ట్ లా ఏంటిదో చూద్దాం. ఓకే, ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. మాస్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ఇట్. ఎప్పుడైతే మనం కరెంట్ అనేది పాస్ చేస్తామో, కరెంట్ పాస్ చేయడం అంటే ఏంది, నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం అంటే ఏంటి అంటే ఛార్జ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం, ఛార్జ్ని పంపించడం అనమాట. ఎప్పుడైతే ఛార్జ్ని పంపిస్తామో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరుగుతుంది. పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ మీద, నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతాయి. దీన్ని ఎప్పుడైతే డిపాజిట్ అవుతుందో ఆ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్. ఛార్జ్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం మనం, Q తోటి రిప్రజెంట్ చేస్తాం. M ఈజ్ ప్రపోర్షనల్ టు Q. M ఈజ్ ప్రపోర్షనల్ టు I into T. Q ఈజ్ నథింగ్ బట్ I into T. M ఈజ్ ఈక్వల్ టు ZIT. Z ఎందుకు వచ్చింది, ప్రపోర్షనాలిటీని తీసేయడం వల్ల ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది Z అనేది వచ్చింది. ఆ Zనే మనం ఏమంటాం, ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. ఓకే, వాట్ ఈజ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. నెక్స్ట్ Z తోని రిప్రజెంట్ చేస్తాం ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. It is the amount of mass when 1 ampere current passes through electrolyte for a time of 1 second. M is equal to ZIT. అంటే ఏంటిది, M is equal to ZIT ఎక్కడ నుండి వచ్చింది మనకి, ఫారడే ఫస్ట్ లా వచ్చింది. ఫారడే ఫస్ట్ లా ఏం చెప్తుంది, ఎంతైతే మాస్ అనేది లిబరేట్ అవుతుందో లేకపోతే ఎంతైతే మాస్ అనేది డిపాజిట్ అవుతుందో అది పంపించిన కరెంట్కి ఈక్వివాలెంట్ అవుతుంది. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఛార్జ్ Q. ఓకే, Z అంటే ఎప్పుడైతే మనం 1 ఆంపియర్ కరెంట్ని 1 సెకండ్లో పాస్ చేస్తామో అప్పుడు మనకి కెమికల్ ఈక్వివాలెంట్ ఏమవుతుందంటే దాని యొక్క మాస్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫార్ములాలో M ఈజ్ ఈక్వల్ టు ZIT. I బదులు 1 ఆంపియర్, T బదులు 1 సెకండ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, M ఈజ్ ఈక్వల్ టు Z అనేది వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. ఫారడే సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఓకే, ఫారడే సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ఏం చెప్తుంది, వెన్ 2 or more డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎప్పుడైతే 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎలక్ట్రోడ్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ది అమౌంట్ ఆఫ్ మాస్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కెమికల్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఆఫ్ దోస్ ఎలక్ట్రోలైట్స్. ఎప్పుడైతే మనం డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మాస్ అనేది లిబరేట్ అవుతుంది. లేకపోతే మాస్ అనేది సమ్ అయాన్స్ డిసోషియేట్ అయ్యి అయాన్స్ అనేవి డిపాజిట్ అవ్వడం కానీ లిబరేట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఆ లిబరేట్ అయిన అయాన్స్ అనేవి దేనికి ప్రపోర్షనల్గా ఉంటాయంటే ఆ ఎలక్ట్రోడ్ యొక్క కెమికల్ ఈక్వివాలెంట్ వెయిట్స్కి ఈక్వల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటిది చూద్దాం. ఫ్రమ్ అబోవ్ ఫిగర్ ఏంటిది, ఫిగర్లో మనం 2 వోల్టామీటర్స్ తీసుకున్నాం. 2 వోల్టామీటర్స్లో ఒకటి CuSO4, రెండోది AgNO3 అంటే కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్, రెండో దాంట్లో ఏంటిది సిల్వర్ నైట్రేట్ ఎలక్ట్రోలైట్ని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరుగుతుంది కదా. అప్పుడు దెన్ అకార్డింగ్ టు సెకండ్ లా ఏం చెప్తుంది మనకి, మాస్ ఎంతైతే డిపాజిట్ అవుతుందో అది కెమికల్ ఈక్వివాలెంట్ వెయిట్స్కి ఈక్వల్ అవుతుంది. అదే ఇక్కడ రాసాం మనం. ఓకే, మాస్ ఆఫ్ కాపర్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సిల్వర్. కాపర్ అంటే CuSO4 నుండి Cu+2, AgNO3 నుండి సిల్వర్. ఓకే, మాస్ M1. కాపర్ని M1గా తీసుకున్నాం, సిల్వర్ని M2గా తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు సెకండ్ లా ఏమవుతుంది, కెమికల్ ఈక్వివాలెంట్ వెయిట్స్ W1/W2. W1 ఈజ్ నథింగ్ బట్ కెమికల్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ కాపర్, దట్ ఈస్ 31.5.
m2 is directly proportional to w2. w2 is nothing but mass of silver, which is 108. Okay. Problems related to Faraday laws of electrolysis. Simple one problem చూద్దాము. Okay, if 111.83 milligrams of silver is deposited on the cathode in 3 minutes 20 seconds when 0.5 amp current passes through it, find electrochemical equivalent. ఇక్కడ electrochemical equivalent ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఇచ్చిన డేటా ఏంటిది? m ఇచ్చాడు, మాస్ 111.83 milligrams, టైం ఇచ్చాడు 3 minutes 20 seconds. 3 minutesని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 1 minute 60 seconds కాబట్టి 3 into 60 ప్లస్ ఎక్స్ట్రా 20 seconds ఉన్నాయి. మొత్తం కలిపితే మనకి ఏమొస్తుంది? 200 seconds వస్తాయి. I is equal to 0.5 amps అనేది ఇచ్చాడు. ఫారడే లాస్ ఆఫ్ ఫస్ట్ లా మనకి ఏం చెప్తుంది? M is equal to ZIT. Z is equal M by I into T. ఓకేనా? వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాల్యూ ఆఫ్ Z అనేది వస్తుంది. ఓకే, ఫైనల్లీ వాట్ వీ కన్క్లూడ్ దట్ కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఎప్పుడైతే మనం కరెంట్ని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్కి యూజ్ చేస్తామో, కరెంట్ అనేది లిక్విడ్లో ఫ్లో చేస్తామో ఏమవుతుంది? అప్పుడు మనకి కెమికల్ చేంజ్ అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటాం? కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అని అంటాం. ఫైనల్లీ వీ కేమ్ టు నో దట్ వెన్ ఎవర్ కరెంట్ పాసెస్ త్రూ ఏ కండక్టింగ్ లిక్విడ్, కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. అంటే లిక్విడ్లో, కండక్టింగ్ లిక్విడ్లో ఎప్పుడైనా కరెంటు పాస్ చేయడం ద్వారా మనం కెమికల్ రియాక్షన్స్ని జరగడాన్ని చూడవచ్చు. దాన్ని ఏమంటామంటే కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ అండ్ బై బై.